రవికాంత్ మాటలకి చేతలకి పొంతన ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఇప్పటికైనా మరి అధికారులు ఏం చెప్తున్నారు? మధ్యలో ప్రజలు రైతులు వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భం కదా. అయితే ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో పంట అయితే నష్టపోయింది స్వేచ్ఛ. పూర్తిగా ఏదైతే ఒక 5 ఎకరాల రైతును మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక 3 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా పంట ఎండిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆ మిగతా ఉన్నటువంటి ఆ పంటకైనా నీళ్లు అందించాలని రైతాంగం అంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉంటుంది, ఏదైతే ధర్మసాగర్ సంబంధించినటువంటి ధర్మసాగర్ రిజర్వాయర్, ఏదైతే స్టేషన్ ఆర్ఎస్ గన్పూర్ రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు, బొమ్మకూరు కావచ్చు, అశ్వారావుపల్లికి సంబంధించిన రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ రిజర్వాయర్లకు సంబంధించి 7 రిజర్వాయర్లకు సంబంధించి జనగామ జిల్లా వ్యాప్తంగా నీరు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆ కాల్వల ద్వారా నీళ్లు అందిస్తే ఆ మిగిలిన పంట బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పంటలకు నీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ కొద్దో గొప్ప పంటనైనా దిగుబడిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా, అదేవిధంగా దేవాదుల కాల్వల ద్వారా నీళ్లు అందించాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ అయితే రైతుల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. పూర్తిగా చెరువుల మీద ఆధారపడినటువంటి రైతాంగానికైతే నిరాశ ఎదురైన పరిస్థితి. పూర్తిగా చెరువులన్నీ ఎండిపోయి ఒక ఎడారిని తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం స్వేచ్ఛ.